భూత్ బాస్, ఇవాళ బీచ్ లో తిరగడానికి వచ్చారా? కొన్ని బీచ్ పోజులు ట్రై చేద్దామా? అరే లేదు లేదు, నేనేమంటానంటే శాండ్ క్యాసిల్ తయారు చేద్దాం. శాండ్ క్యాసిల్. ఆహా, ఇవాళ రాత్రికి పడుకోవడానికి ఏర్పాటు అయిపోతుంది. అరే నోరు మూయండి. మనం బీచ్ దగ్గరికి ఎందుకు వచ్చామంటే మీ ఇద్దరి మధ్య కాంపిటీషన్ పెట్టడానికి. ఎలాంటి కాంపిటీషన్ బాస్? కొబ్బరికాయలు కొట్టే కాంపిటీషన్. అరే అదైతే నేనే గెలుస్తాను. ఒక్క చిటికలో అన్ని కొబ్బరి చెట్ల కొబ్బరికాయలని మీ పాదాల దగ్గర పడేస్తాను బాస్. ఇన్ యువర్ ఫుట్ స్టెప్. నేనేమైనా చిక్కుడుకాయలు ఒలుస్తానా? నేను చిటిక వేయకుండానే పడేస్తాను. నేను చూపులతో పడేస్తాను. అరే పోరా, నేను చూడకుండానే పడేస్తాను. నేనైతే ఆలోచనతో పడేస్తాను. ఒరేయ్, నేను ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. అరే బుర్రుంటే కదా నువ్వు ఆలోచించేది. చూద్దాం ఎవరి బుర్ర చాలా పదునైందో. నోరు మూయండి. అక్కడ చూడండి, మార్కు చేయబడిన 2 కొబ్బరి చెట్లు ఉన్నాయి. ఓకే, అలాగే బాస్. చూశాను బాస్. మీరిద్దరూ ఆ 2 చెట్ల నుంచి కొబ్బరికాయలు సేకరించాలి. అది కూడా మాయామంత్రం ఉపయోగించకుండా. ఓకే, అర్థమైందా? ఇద్దరు చెట్టు పైకి ఎక్కి వీలైనన్ని ఎక్కువ కొబ్బరికాయలు తీసుకురండి. ఎవరు ఎక్కువ కొబ్బరికాయలు తెస్తారో వాళ్లే గెలుస్తారు. మాయామర్మ లేకుండా పకేలానే గెలుస్తాడు. కలల్లో నిజానికి పకేలానే గెలుస్తాడు. మీ ఇద్దరి దగ్గర కేవలం 2 నిమిషాల సమయం మాత్రమే ఉంది. ఎవరైతే ఎక్కువ ఎత్తైన కొబ్బరికాయల గుట్ట ఏర్పరుస్తారో వాళ్లే గెలుస్తారు. కమాన్, రెడీ, స్టడీ, గో. నా కోసం కాకపోతే వేరే వాళ్ళ మీద మాయ కోసం నిరాకరించలేదుగా బాస్. అరే ఈ నూనె ఎక్కడి నుంచి వచ్చింది? సరే ఇప్పుడు చూడు. కాంపిటీషన్ సమయం పూర్తయింది. ఇప్పుడు రిజల్ట్ వంతు. ఇవిగా చూడండి బాస్. వాటిని వదిలేయండి, ఇవి చూడండి. దానికంటే పెద్ద గుట్ట బాస్. బాగుంది పకేలా, గుట్ట చాలా పెద్దది కానీ రాళ్లది. చూడండి బాస్, మీకు కొబ్బరి నీళ్ళకి బదులు రాళ్ళ నీళ్ళు తాగిద్దాం అనుకుంటున్నాడు. అరే లేదు లేదు బాస్, ఇది చీటింగ్. తగిలిన మాయతో ఇదంతా చేశాడు. వీడిని డిస్క్వాలిఫై చేసేయండి బాస్. అలాగా, బాస్ ని పిచ్చోడు అనుకుంటున్నావా? పిచ్చోడు? అరే నా ఉద్దేశం, బాస్ కి అంతా తెలుసు. మాయ నువ్వు కూడా చేసావు పకేలా. అంత ఇన్నోసెంట్ అవ్వాల్సిన అవసరం లేదు. డోంట్ బి సో ఇన్నోసెంట్ అట్ ఆల్. ఓకే, కానీ ముందు నువ్వే కదా చేసావు. ఎన్ని అబద్ధాలు! ముందు నువ్వే చేసావు. బానే ఉందే, మంచికి రోజుల్లో లేవే. నిజానికి ఎవరు సాయం కూడా రారు. వింట ప్రాబ్లం లా ఉందే. డైలాగులు కొట్టడం మానే. నేను గెలిచాను, మీ విన్స్. చాలే వెళ్ళు వెళ్ళు. నేను గెలిచాను. నోరు మూయండి. నేను నిరాకరించినప్పటికీ కూడా మీరు మాయని ఉపయోగించారు. నా గేమ్ రూల్ ని అతిక్రమించారు. ఇప్పుడు నేనేం చేస్తాను? మాయా మీ ఇద్దరి మీద. థ్యాంక్ యూ గైస్. అలా ఏం డాన్స్ చేస్తావన్నా? ఏం డాన్స్ చేస్తావు? అరే డాన్స్ ఏమిటి, నువ్వు గాలి తెమ్మెరిలాగా ఎగిరిపోతూ ఉన్నావు. ఫ్లో కూడా బాగుంది, రాక్ కూడా భిన్నంగా ఉంది. అంతా బాగానే ఉంది, కానీ నిరాశగా కనిపిస్తున్నావు. నువ్వు ఏ విషయంలోనూ బాగా బాధపడుతున్నట్టుగా అనిపిస్తోంది. బాధపడుతున్నాడు, అందుకే కదా మనల్ని చూడగలుగుతున్నాడు. మేము నోటీస్ చేయలేదు. సరే వీళ్ళను వదిలే. ఇంతకీ నీ సమస్య ఏంటి జస్టిన్? ముందు మీరు చెప్పండి. మీరెవరు? మిత్రుల కోసం మిత్రులం, శత్రువులకు గోష్ఠులం. నిజానికి మేము భూతాలం. అందరి సమస్యల్ని పరిష్కరిస్తాం. భూతాలా? వద్దొద్దు, భయమొద్దు. మేము నీకు సాయం చేయడానికి వచ్చామని అర్థం. నీ బుర్రలో పెంచేయకు అంత భారం. నీకే సమస్య ఉన్నా చెయ్యి మా ముందు డౌన్లోడ్.
నా పేరు జస్టిన్. మాది ఒక డాన్స్ గ్రూప్ ఉంది. మేము ఈవెంట్స్ లో డాన్స్ పెర్ఫార్మ్ చేస్తాము. బాగుంది, కానీ ఇవాళ ఒంటరిగా ప్రాక్టీస్ చేస్తున్నావా నువ్వు? ఎందుకంటే మా గ్రూప్ అంతా అనారోగ్యంతో ఉంది. మొత్తం గ్రూపా? ఒకేసారి అనారోగ్యమా? కానీ అదేలా? దీని వెనక మా రైవల్ గ్రూప్ రాబీ అండ్ కంపెనీ హస్తం ఉంది. వారు మాకంటే బెటర్ గా డాన్స్ చేయలేకపోతారు. అందుకనే మేమంటే అసూయ. మమ్మల్ని పెద్ద కంపెనీ ఈవెంట్ కోసం పిలిచారు. అక్కడ రాబీ కూడా పెర్ఫార్మ్ చేయాలనుకున్నాడు. అందుకే అతను తన గ్రూప్ తో పాటు వచ్చాడు. 2 గ్రూపుల్ని చూసి మేనేజర్ అన్నాడు, త్వరలోనే ఆడిటోరియంలో యాన్యువల్ అవార్డ్ ఫంక్షన్ ఉందని. అందులో ఒకే గ్రూప్ పెర్ఫార్మ్ చేయాల్సి ఉంది. అందుకే ఏదైతే బెటర్ గ్రూపో వారికే ఈ అవకాశం దొరుకుతుంది. రేపు మా 2 గ్రూపుల పెర్ఫార్మెన్స్ ఉంది. ఆ తర్వాతే డిసైడ్ అవుతుంది ఎవరు మెయిన్ ఈవెంట్ లో పెర్ఫార్మ్ చేస్తారో. ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్. దీన్ని మేము మిస్ చేయకూడదు అనుకుంటున్నాం. రాబీ అండ్ గ్రూప్ మాకంటే మంచిగా డాన్స్ అయితే చేయలేరు. అందుకే వాళ్ళు పథకం వేసి మమ్మల్ని మోసం చేశారు. మోసమా? కానీ ఎలా? తమ బూటకపు బర్త్డే పార్టీకి పిలిచి అరే ఆగు బంటి, నీకెప్పుడు చూసినా తిండి అవే. ఆగు, తిందుగానివిలే, కాస్త ఆగు. ఏమైంది రాబీ? తనని ఎందుకు తిననివ్వట్లేదు? మీ గ్రూప్ లో ఇంకా ఎవరు కూడా తినట్లేదు. అదేంటంటే మా టీం రేపు పెర్ఫార్మ్ చేయాలి. అందుకే వారు అనారోగ్యం పాలు కాకూడదు. అంటే ఏంటి? ఇప్పుడు రేపు నీ గ్రూప్ తో డాన్స్. భోజనంలో కడుపు నొప్పికి మాత్రలు కలిపాను. అందుకే మీ టీం మొత్తానికి 2 రోజుల పాటు కడుపు పాడైపోయి ఉంటుంది. ఇంకా పెర్ఫార్మెన్స్ నా టీం చేస్తుంది. అయితే ఒక విషయం చెప్పు, నీ గ్రూపులో అందరూ అనారోగ్యం పాలయ్యారు, కానీ నువ్వెందుకు అవ్వలేదు? ఎందుకంటే నేను బయటి భోజనం తినను. నాకు కేవలం ఇంటి భోజనమే నచ్చుతుంది, అమ్మ చేతి వంట. ఆహా, ఒక మంచి అలవాటు నిన్ను కాపాడింది కదా. కానీ నా గ్రూప్ పెర్ఫార్మెన్స్ కాపాడలేకపోయాను. ఇప్పుడు చూడు, మేము టీం ని ఎలా డాన్స్ చేయిస్తామో. అంటే అది రేపు తెలుస్తుంది. రవి, బాగా ఆకలిస్తోంది, తొందరగా ఏదైనా తినేసొద్దామా? ఆపు, ఏదైనా తినాలి అంటే పెర్ఫార్మెన్స్ తర్వాత మాత్రమే. లెట్స్ స్టార్ట్ ద పెర్ఫార్మెన్స్. 2 గ్రూపుల్లోంచి ఎవరైతే బాగా డాన్స్ చేస్తారో వారు ఫైనల్లో పెర్ఫార్మ్ చేస్తారు. మరి అయితే చెప్పండి, ముందు ఎవరు వస్తారు? మేము సార్. ఎందుకంటే అదేంటంటే ఇవాళ కూడా మేమే పెర్ఫార్మ్ చేస్తాం, రేపు కూడా మేమే. సరిగ్గా చెప్పాను కదా జస్టిన్? డోంట్ వరీ జస్టిన్, మేమున్నాంగా, అంతా బాగానే జరుగుతుంది. సారీ సార్, అప్పుడప్పుడు అలా జరుగుతూ ఉంటుంది. మేము కంటిన్యూ చేస్తాం. వాట్ ఈస్ దిస్ రాబీ? మాకు డాన్స్ షో కావాలి, కామెడీ షో కాదు. సార్, అప్పుడప్పుడు 2 సార్లు తప్పులు జరుగుతూ ఉంటాయి. రేపు కావు. మీరు కూర్చోండి, మా ఫైనల్ స్టెప్స్ చూడండి. రవి, వెరీ సారీ, నాకేమైందో నాకే తెలియట్లేదు. నా కాళ్ళు చేతుల మీద కంట్రోలే లేదు. ఈసారి నో మిస్టేక్స్. కమ్ ఆన్. ఐ థింక్ యూ నీడ్ మోర్ ప్రాక్టీస్. మీరు ఫైనల్ ఈవెంట్ లో పెర్ఫార్మెన్స్ చేయలేకపోవచ్చు. లెట్స్ సీ జస్టిన్ అండ్ టీమ్ పెర్ఫార్మెన్స్. జస్టిన్ కూడా పెర్ఫార్మ్ చేయలేడు. నేను చేస్తాను. ఒంటరిగా? నీ టీం ఎక్కడా? వెళ్ళు జస్టిన్, మా మీద నమ్మకం ఉంచు. డాన్స్ స్టార్ట్ అయితే చెయ్యి, టీం దానంతటదే వచ్చేస్తుంది. టీం కూడా వస్తుంది, డాన్స్ కూడా జరుగుతుంది, ఇంకా మేము గెలుస్తాం కూడా. నువ్వు అలాగే చూస్తూ ఉండు రాబీ. వెల్, ద స్టేజ్ ఈజ్ యువర్స్ జస్టిన్.
Woo! Yeah! Oh yeah! Aha! Woohoo! Whoa! బ్రిలియంట్ పెర్ఫార్మెన్స్. ఇదే మాకు ఫైనల్ ఈవెంట్ లో కూడా కావాలి. మీ గ్రూప్ తోనే నేను కాంట్రాక్ట్ పేపర్ రెడీ చేయిస్తాను. ప్లీజ్ జస్టిన్, రేపు ఆఫీస్కి వచ్చి పేపర్ సైన్ చేయి. థ్యాంక్ యూ సార్. కంగ్రాచులేషన్స్ జస్టిన్. సారీ యార్, టాలెంట్ ని ఏది ఆపలేదన్న విషయం నేను మర్చిపోయాను. నెక్స్ట్ టైం కష్టపడి నేను ఓడించే ప్రయత్నం చేస్తాను. వీళ్ళు కొత్త టీం మెంబర్సా ఏమిటి? మేము భూతులోక్ మెంబర్లం, భూలోకానికి బంధువులం. మేము స్నేహితులకు స్నేహితులం, ఇంకా శత్రువులకు ఘోస్టులం. భయపడకండి, మేము కష్టాల్లో ఉన్న వాళ్ళకి సాయం చేస్తాం. ఓన్లీ వెన్ నీడీ, నాట్ ది గ్రీడీ. ఇంకా భోజనంలో టాబ్లెట్లు కలిపే వాళ్ళకి గుణపాఠం నేర్పుతాం. ఆ, ఆ, అంటే అవునవును, ఇది మామాయే. నా వల్ల పెద్ద పొరపాటు జరిగిపోయింది. జస్టిన్ ప్లీజ్ నన్ను క్షమించు. ఇవాళతో ఈ శత్రుత్వం అంతం. డాన్స్ మొదలు. షూర్ బడీ, నేను కూడా అదే కోరుకుంటాను. ఆహాహాహా, ఇవాటి నుంచి అందరూ కలిసి పెర్ఫామ్ చేయండి. ఇంకా గ్రూప్ కి మంచి పేరు తెండి. జస్టిన్, రాబీ అండ్ ఫ్రెండ్స్, రైట్?